కాసేపట్లో వారణాసిలో నామినేషన్ వేయనున్నారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది బీజేపీ. మోడీ నామినేషన్ కార్యక్రమానికి 18 మందికి పైగా కేబినెట్ మంత్రులు హాజరు కానున్నారు. యూపీ సీఎం యోగితో పాటు 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొనున్నారు. ఇప్పటికే వారణాసిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని మోడీ దశాశ్వమేధ ఘాట్లో గంగానదికి ప్రత్యేకంగా పూజలు చేశారు. ప్రధాని మోడీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత ప్రధానమంత్రిగా తొలిసారిగా లోక్సభలో పోటీ చేసి గెలిచారు. ఇక 2019లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు మూడోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ అజయ్ రాయ్ను పోటీ చేస్తున్నారు. 2014-2019 సాధారణ ఎన్నికల్లో మోడీపై పోటీకి దిగిన అజయ్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా రాజస్థాన్కు చెందిన కమెడియన్ శ్యామ్ రంగీలా కూడా వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. కాసేపట్లో వారణాసిలో నామినేషన్ వేయనున్నారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేసింది బీజేపీ. మోడీ నామినేషన్ కార్యక్రమానికి 18 మందికి పైగా కేబినెట్ మంత్రులు హాజరు కానున్నారు. యూపీ సీఎం యోగితో పాటు 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొనున్నారు. కాసేపట్లో వారణాసిలో నామినేషన్ వేయనున్నారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేసింది బీజేపీ. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం మోడీ నామినేషన్ ఎన్ని గంటలకు వేస్తారు? ఆ కార్యక్రమం తర్వాత ఒక సభ కూడా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏంటి అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి? ఎస్ భోగి, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మరికొద్ది సేపట్లో తాను లోక్సభకు పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సో మూడోసారి వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. 2014 నుంచి విధంగానైతే 2019 వరకు తొలిసారి తను 14లో నామినేషన్ వారణాసిలో దాఖలు చేస్తే ఆ తర్వాత 19, ఇప్పుడు 2024లో కూడా నరేంద్ర మోడీ వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అయితే నిన్న సాయంత్రమే వారణాసికి ప్రధాని చేరుకున్నారు. నిన్న సాయంత్రం ప్రత్యేకంగా 6 కిలోమీటర్ల మేర యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి ప్రధానమంత్రి ప్రత్యేకంగా రోడ్ షో కూడా నిర్వహించారు. సో ఎప్పుడైతే తను అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ దేశానికి ప్రధాని అయ్యారో, సో దాంతో వారణాసిని అంతేకాదు అక్కడ ఉన్నటువంటి గంగను కూడా తను దత్తత తీసుకున్నారు. మొత్తం అభివృద్ధి అనేది వారణాసిలో పెద్ద ఎత్తున కనిపిస్తుంది. గంగను మొత్తం కూడా ప్రక్షాళన చేశారు. సో గంగ తనను ఇక్కడికి ఆహ్వానించింది. సో దానికి అనుగుణంగానే ఇక్కడ నుంచి తాను ప్రధాని అయ్యాను, ఈసారి కూడా మళ్ళీ నామినేషన్ వేయబోతున్నానని చెప్పి ప్రధాని స్వయంగా తను ఉద్వేగంగా ఈరోజు తన వ్యాఖ్యలను పంచుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే మూడోసారి నామినేషన్ వేస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో తాను ఖచ్చితంగా దేశ అభివృద్ధి కోసం ఏ విధంగానైతే 10 ఏళ్ల పాటు పనిచేశానో అదేవిధంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకే ఈసారి మళ్ళీ నామినేషన్ వేయబోతున్న విషయాన్ని కూడా ప్రధాని స్పష్టం చేశారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేసేటటువంటి ఈ నామినేషన్ సందర్భంగా వారణాసి మొత్తం కూడా ఇప్పుడు కాషాయమయంగా కనిపిస్తుంది. వాస్తవానికి వారణాసి అంటేనే కాశీలో ఎప్పుడూ కాషాయం కనిపిస్తుంది. ఈరోజు మరింత కాషాయాన్ని అలుముకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కాశీలో కనిపిస్తుంది. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. మరోపక్క బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఎవరైతే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాశీకి చేరుకున్నారు. ఇంకోవైపు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికే కాశీ చేరుకున్నారు. సో ఈ విధంగా నామినేషన్ పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో ప్రధానమంత్రి బీజేపీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. సో మొత్తానికి ఈ ఓవరాల్గా చూస్తే కూడా అంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు, ఈ ఎన్నికలను 7 విడతల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ప్లాన్ చేసింది. సో దానికి అనుగుణంగానే ఇప్పటికే 4 విడతలు పూర్తయ్యాయి. సో 7వ విడతలో ప్రత్యేకంగా వారణాసిలో ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే జూన్ 1వ తేదీన. ఉత్తరప్రదేశ్ అనేది దేశ సార్వత్రిక ఎన్నికలకు చాలా కీలకం. ఉత్తరప్రదేశ్లో ఎవరైతే ఎక్కువ స్థానాలను గెలుపొందుతారో వాళ్ళే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. లేదంటే అక్కడ గెలిచినటువంటి పార్టీ మద్దతుతోనే ఏ విధంగానైతే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
సో దానికి అనుగుణంగానే యూపీలో ఉన్నటువంటి 80 స్థానాల్లో ఖచ్చితంగా బీజేపీ తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతుంది. అక్కడి నుంచే ప్రత్యేకంగా అంటే ఈ 80 లోక్సభ స్థానాలకు 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే దేశంలోనే పెద్ద ఎత్తున పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి యూపీ కాబట్టి యూపీ నుంచి 7 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 7వ విడతలో ప్రధాని పోటీ చేస్తున్నటువంటి వారణాసిలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి జూన్ 1వ తేదీన. సో దానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ భారీ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంది. ఎందుకంటే ప్రధానిగా ఎవరైతే ఉన్నారో తను పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం కావడంతో ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున గెలుపు అనేది లెక్క కాదు. సో మెజార్టీ భారీగా ఉండాలనే ఆలోచనతోనే బీజేపీ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. అంతేకాదు కాశీ కారిడార్తో పాటు వారణాసిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సో దానికి అనుగుణంగానే గతంలో ఏ విధంగానైతే వారణాసి ఉండేది, కాశీ ఉండేదో ఇప్పుడు దానికి పూర్తిగా కూడా భిన్నంగా మారిపోయింది. అభివృద్ధి ఒక క్లీన్ అండ్ గ్రీన్ గా ఉన్నటువంటి గంగా పరివాహం, దాంతోపాటు కాశీ విశ్వనాథుని ఆలయం కావచ్చు, కాల భైరవ ఆలయం కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సో అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి మరికొద్ది సేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా ప్రత్యేకంగా తను భారీగా ర్యాలీలో తను బయలుదేరతారు. సో ఇప్పటికే నిన్న సాయంత్రం కాశీకి చేరుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా నిన్న రోడ్ షో నిర్వహించిన తర్వాత ఈ రోజు ఉదయం నుంచే కాశీలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాశీలో గంగా స్నానం, ఆ తర్వాత కాలభైరవ దర్శనం, కాశీనాథుడి దర్శనం, ఈ విధంగా అన్ని అక్కడ ఉన్నటువంటి దేవుళ్లను దర్శనం చేసుకొని ప్రత్యేకంగా ఏదైతే దైవ కృపతో తాను ఏ విధంగానైతే దేశ సేవకు సిద్ధంగా ఉన్నానని చెప్పేటటువంటి నరేంద్ర మోడీ ఈసారి మరోసారి తాను ఏదైతే కాశీ నుంచి అంటే వారణాసి నుంచి ప్రత్యేకంగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సో ఈ నామినేషన్ మాత్రం ఒక పండుగగా అంటే పండుగ వాతావరణం వారణాసిలో కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే అటు బీజేపీ రాష్ట్రాల్లో ఎవరైతే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మరోపక్క ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి పార్టీల నేతలు అందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, అమిత్ షాలు కూడా వారణాసికి చేరుకున్నారు. సో మరికొద్ది సేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన నామినేషన్ ను దాఖలు చేయబోతున్నారు. భోగి సో నామినేషన్ దాఖలు తర్వాత సభ జరిగే అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎస్, ఏ విధంగానైతే దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున బీజేపీ గెలుపు కోసం ప్రచారం వస్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే మొదటి విడత నుంచి మొదలు పెడితే చివరి వరకు కూడా తను ఒక్కరోజు కూడా తను రెస్ట్ తీసుకుంది లేదు. పూర్తి స్థాయిలో అటు కన్యాకుమారి నుంచి ప్రత్యేకంగా అంటే ఏదైతే తమిళనాడు నుంచి అటు జమ్మూ కాశ్మీర్ వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రతిరోజు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఒక రోజు 3-4 సభలను కూడా ప్రధానమంత్రి హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే యూపీలో కూడా ఇప్పటికే ఎన్నో బహిరంగ సభల్లో ప్రధానమంత్రి మోడీ పాల్గొన్నారు. సో ఈసారి ఏ విధంగానైతే మోడీ గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారో గత 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధితో పాటు రానున్నటువంటి కాలంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ సర్కార్ ఏ విధంగా ప్రజలకు మేలు చేయబోతుంది, ఇప్పటి వరకు ఉన్నటువంటి అభివృద్ధి పథకాలను ఏ విధంగా ఎన్హాన్స్ చేయబోతుంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తను పోటీ చేస్తున్నటువంటి వారణాసి అనేది కూడా చాలా కీలకం కాబట్టి వారణాసిలో సైతం బీజేపీ కార్యకర్తలను పెద్ద ఎత్తున ఉత్తేజపరిచేందుకు తను ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైతే సభను నిర్వహించబోతున్నారు. రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ లో జరిగేటటువంటి ఈ సమావేశానికి ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలంతా కూడా చేరుకుంటున్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ వర్కింగ్ స్టైల్ అనేది ఖచ్చితంగా ప్రజల్లోకి మమేకం అవ్వాలి, పార్టీకి సంబంధించినటువంటి తను మమేకం అవ్వాలనే ఆలోచనతో కనిపిస్తున్నారు. అందులో భాగంగానే వారణాసిలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలతో కూడా ఒక పర్సనల్ ఇంటరాక్షన్ అనేది చాలా కీలకం. ఎందుకంటే ప్రతిసారి వారణాసి వెళ్ళిన ప్రతిసారి కూడా బీజేపీ కార్యకర్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మమేకం అవుతూనే ఉంటారు. సో ఆ విధంగానే ఈసారి కూడా ఒక ప్రత్యేకంగా ప్రజలతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు, మరోపక్క ఏదైతే బీజేపీ కార్యకర్తలతో మమేకం అవుతారు, బీజేపీ కార్యకర్తలు ఏ విధంగా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాలి, పార్టీ గెలుపు కోసం, పార్టీ గెలవడమే కాకుండా పార్టీ భారీ మెజార్టీతో గెలిచేందుకు కావాల్సినటువంటి ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే ప్రధానమంత్రి మోడీ చేయబోతున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు
ప్రత్యేకంగా వారణాసిలో ప్రధానమంత్రి మోడీకి సంబంధించినటువంటి స్కెడ్యూల్స్ ఉన్నాయి. ముందుగా ఏ విధంగానైతే దేవతామూర్తుల దర్శనం, గంగా స్నానం, ఆ తర్వాత అటు నామినేషన్, ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలతో జరిగేటటువంటి సమావేశానికి ప్రధానమంత్రి మోడీ హాజరవుతున్నారు. దీనికి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి పార్టీల నేతలు, మరోపక్క బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు. భోగి కానీ ఇప్పుడు జరిగే సభకు సంబంధించి దాదాపు 18 మందికి పైగా కేబినెట్ మంత్రులు హాజరవుతున్నారు, యూపీ సీఎం హాజరవుతున్నారు, అలాగే 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారని చెప్తూ ఉన్నారు. సో ఏంటి ఏమన్నా స్పెషల్గా ఒక సందేశం ఏమన్నా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఎలా ఉండబోతోంది సభ? ఎస్, ఖచ్చితంగా ఏ విధంగానైతే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి బహిరంగ సభలను చూస్తూనే ఉన్నాము. ప్రజలతో మమేకం అవ్వడం, ప్రతి ఇంటికి బీజేపీ చేరుకోవాలనే లక్ష్యంతోనే ఈసారి బీజేపీ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. సో దానికి అనుగుణంగానే ఈరోజు వారణాసిలో జరిగేటటువంటి, వాస్తవానికి గత 10 ఏళ్ల కాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో 2014 నుంచి ఇప్పుడు 2024 వరకు కూడా. సో ఇక మూడోసారి తాను ఏ విధంగానైతే లోక్సభకు అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించబోతున్నారు, ఆ విషయాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. అదే సమయంలో బీజేపీ సైతం అక్కడి నుంచే పోటీ చేయాలని చెప్పింది. అగ్రనాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా అదే. సో ఈ విధంగా ఇప్పుడు వారణాసిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నరేంద్ర మోడీ తెలుసు, ఎందుకంటే తను ప్రధానిగా వారణాసి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో అక్కడి నుంచి ఎంపీగా గెలిచినటువంటి మోడీ ఈరోజు దేశానికి మొత్తం కూడా ప్రధానమంత్రి అయ్యారు. సో ఆ విధంగానే ప్రజల్లో కూడా తను వెళ్ళడం కావచ్చు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు వారణాసిలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలకు, ప్రజలకు తెలియజేసే ప్రయత్నం ఎప్పటికీ బీజేపీ చేస్తూనే ఉంది. ఇంతకు ముందే ఎన్నో రోడ్ షోలు, ఎన్నో ఏదైతే ఎలక్షన్ ర్యాలీలను కూడా వారణాసిలో నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే మున్ముందు అంటే ఏ విధంగానైతే జూన్ 1వ తేదీన జరిగేటటువంటి ఎన్నికలు కాబట్టి, సో అంతకంటే ముందు వరకు కూడా ఖచ్చితంగా వారణాసిలో బీజేపీ ప్రచారం పెద్ద ఎత్తున జరగబోతుంది. ఎందుకంటే గెలుపు అనేది ఖాయమైనప్పటికీ కూడా మెజార్టీ అనేది పెంచుకోవాలి అనే ఆలోచన స్పష్టంగా బీజేపీ నేతల్లో కనిపిస్తుంది. అటువంటి ప్రణాళికతోనే ప్రజల్లో మమేకమయ్యేందుకు ప్రధానమంత్రి మోడీతో పాటు ఇతర పార్టీ నాయకులు, కేంద్ర మంత్రులు, మరోపక్క బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కూడా దీన్ని మొత్తం కూడా షెడ్యూల్ చేశారు. దానికి అనుగుణంగానే ఈ రోజు జరిగేటటువంటి సమావేశం తర్వాత, ఇక రేపటి నుంచి కావచ్చు, ఆ తర్వాత ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం అనేది వారణాసిలో జరగబోతుంది. ఎందుకంటే అటు ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరును కూడా మనం గమనిస్తే మొత్తం 7 విడతల్లో ఏదైతే దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 80 లోక్సభ స్థానాలకు సైతం ప్రతి విడతలో కూడా 8 నుంచి 9 స్థానాలకు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. సో దానికి అనుగుణంగానే ఇక చివరి ఘట్టంగా జరిగేటటువంటి 7వ విడత పోలింగ్ లో వారణాసి ఉంది కాబట్టి ఆ వారణాసిలో జరిగేటటువంటి ఎన్నికల వరకు కూడా పెద్ద ఎత్తున బీజేపీ అక్కడ మకాం వేయబోతుంది, ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఒక వారణాసి కాదు, అక్కడ జరిగేటటువంటి ఇతర లోక్సభ స్థానాలపైన కూడా బీజేపీ ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టబోతుంది. అదే విషయాన్ని ఈ రోజు జరిగేటటువంటి సభల ద్వారా కూడా ప్రత్యేకంగా ప్రజలను మమేకం చేసుకోవడం, బీజేపీ కార్యకర్తలను ఉత్తేజం చేయడం అనేది బీజేపీ ప్రధాన ప్రణాళికగా పెట్టుకుంది. ఇంటింటికి వెళ్ళాలి బీజేపీ, ప్రతి ఒక్కరిని కదిలించాలి, ప్రతి ఇంట్లో కూడా బీజేపీ గురించి చర్చ జరగాలనే ఆలోచనతోనే బీజేపీ ఒక ప్రత్యేక ప్రణాళికనైతే సిద్ధం చేసుకుంది. భోగి. థ్యాంక్ యూ రాజు.